శుక్రవారం శనివారం రోజు మందకృష్ణ మాదిగ గారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కవులు కళాకారుల్ని తెలంగాణ ఉద్యమంలో తమ పాట ద్వారా చైతన్యం చేసినటువంటి 6 దళిత వర్గాలకు సంబంధించినటువంటి గాయకులను గుర్తించడం జరిగింది. దాన్ని వారు ఆ 6 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల గురించి, అణగారిన వర్గాల గురించి, కార్మికుల గురించి, కర్షకుల గురించి వాళ్ళ సాహిత్యం నిర్మాణం జరిగింది. వారు మాలల గురించో మాదిగల గురించో సాహిత్యాన్ని నిర్మించిన వాళ్ళు కాదు. 3.5 కోట్ల మంది ప్రజల తరపున తెలంగాణ రాష్ట్రం రావడంలో క్రియాశీలకమైన పాత్ర పోషించినటువంటి వాళ్ళని మందకృష్ణ గారు విమర్శించిన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం అని పాట రాసినటువంటి అందశ్రీ గారినిగా పట్టుకొని నువ్వు మాదిగనా కాదా అని చెప్పేసి ఆయనను కూడా ప్రశ్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 3.5 కోట్ల తరపున సాహిత్యాన్ని నిర్మించినటువంటి వాళ్ళు కుల కోణంలో ఎప్పుడు కూడా పాటలు రాయలేదు. వారు తెలంగాణ ప్రజల గురించి రాసినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇంకా 50 కాదు 100 మందిని కళాకారులను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అందులో భాగంగా మందకృష్ణ గారు మాట్లాడుతూ 1,00,000 దప్పులతో మేము కవాతు చేస్తామని చెప్పేసి మాట్లాడాడు. అంతేకాకుండా మాల సామాజిక వర్గం 27 తర్వాత వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకి చావుడప్పు కొడతామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే మాలలని చంపుతారా లేకపోతే మాలలు చనిపోవాలని కోరుకుంటున్నారా అనే విషయాన్ని మేము మందకృష్ణ గారిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీరు సుదీర్ఘమైన ఉద్యమంలో ఉన్నారు, సామాజిక ఉద్యమాలలో ఉన్నారు, కానీ మీరు ఆ విధంగా మాట్లాడిన విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో మొదట వచ్చిన మీరు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసింది మర్చిపోయారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పిడమర్తిరావు లాంటి వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తే వారికి వ్యతిరేకంగా స్వతంత్ర చేసి పెట్టినటువంటి పరిస్థితిని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా మాల సామాజిక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తానని చెప్పేసి నేను మాట్లాడిన విధానాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. 3 సార్లు నువ్వు పోటీ చేస్తే 3 సార్లు నీకు ఓట్లు డిపాజిట్ రాకుండా ఓడిపోయినటువంటి పరిస్థితి నేను గుర్తు చేస్తా ఉన్నా. మీరు చంద్రబాబు నాయుడుతో అంటగాగారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు తర్వాత మన వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డితో అంటగాగారు, ఈరోజు బీజేపీతో అంటగాగుతున్నారు. మొత్తం దళితుల ఆత్మ గౌరవాన్ని నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఆయన ఏదైతే మాలలని రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తున్నా అనే విధానాన్ని మీరు అన్నారు కదా మొన్న, మీ తాతలు మీ ముత్తాతలు మీ తాతలు వచ్చిన వర్గీకరణ ఆపలేరని చెప్పేసని మేము కూడా మీ తాత ముత్తాత కాదు 100వ తాత వచ్చిన మాలల రాజకీయ భవిష్యత్తుని నువ్వు నాశనం చేయలేవు, నువ్వు మాదిగ సామాజిక వర్గానికి నుంచి కూడా లేవని విషయాన్ని, మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తు నువ్వు లేకుండా చేసినావనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మాల సామాజిక వర్గంగా మొత్తం 30 లక్షల మంది తెలంగాణలో ఉన్నారు. మేము కూడా మీరు మాట్లాడే మాటలు మొన్న సైకో అన్నారు, 1 సైడ్ లవ్ అన్నారు, అదేవిధంగా మాలలు మనువాదులు అన్నారు. మొన్న మీరేం మాట్లాడారు, మాలలని మేము చావు దప్పు కొడతామని చెప్పారు, రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని. ఇది దళిత సమాజంలో విపరీతమైనటువంటి ఉద్రిక్తత వాతావరణాన్ని క్రియేట్ చేయబోతా ఉంది. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఈ విధంగా మాలలను రెచ్చగొట్టే విధంగా, దళితులను రెచ్చగొట్టే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అంతేకాకుండా 57 కులాలు మీతోటే ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈరోజు మాల సామాజిక వర్గం ప్రతి సామాజిక ఉద్యమంలో, ప్రతి విప్లవోద్యమంలో, ప్రతి సంస్కరణోద్యమంలో, ప్రతి రాజకీయ ఉద్యమంలో అన్ని కులాలను కలుపుకొని పోయినటువంటి చరిత్ర మాలది. కాన్సీరామ్ గారు బీఎస్పీ ఆంధ్రప్రదేశ్కి వస్తే మాలల సామాజిక వర్గం ఆధ్వర్యంలో రాజ్యాధికారం వస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. మాల సామాజిక వర్గం ఎప్పుడు కూడా మాదిగలకు వ్యతిరేకంగా పనిచేయలేదు. మాదిగ ప్రజలు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు
బీజేపీ పార్టీతో అంటగాగుతూ వాళ్ళు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టమంటే అప్పుడు పెడతా ఉన్నారు. అందుకే శుక్రవారం పెట్టారు, శనివారం పెట్టారు. అందుకే మీరు మీ యొక్క మనువాద భావాజాలాన్ని, బీజేపీతో ఉన్న స్నేహాన్ని వదులుకొని నిజమైన దళిత ఉద్యమానికి సన్నద్ధం వస్తే కలిసి పనిచేయడానికి మాలలు సిద్ధంగా ఉంటారని చెప్పేసి మీకు గుర్తు చేస్తూ, మాలలని మీరు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం, మాలలకి చావు డప్పు కొడతామనే దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో మా మాల సామాజిక వర్గాన్ని కలుపుకొని మరో ఉద్యమానికి సన్నద్ధమవుతామని చెప్పేసి మీకు డిమాండ్ చేస్తా ఉన్నాం.